ఈరోజు చెన్నకేశ్వర స్వామి దేవస్థానం భూమి అన్యాక్రాంతం అయిపోతుందని నిన్నటి దినం నేను స్వయంగా పోయి చూసి దాంట్లో రోడ్లు వేసినారు. రోడ్లు వేసి అన్యాక్రాంతం అయిపోతుందని నేను అక్కడికి పోయి చూసి వచ్చిన తర్వాతనే ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. నువ్వు భూమిలో రోడ్లు వేసినావు, నీకేంటి హక్కు భూమిలో రోడ్లు వేసేదానికి? నీ భూమే, నీ పట్టా భూమే. ఎందుకు రోడ్లు వేసినావు అన్యాక్రాంతం చేయకుండా? ఉంటే గ్రావెల్ రోడ్లు వేసినావు, దానిపైన చిప్ చేసినావు, దానిపైన తార్ రోడ్డు వేయాలంటున్నావు. ఏంటి నీ అబ్బాయి సొంతమా? దేవస్థానం భూమిలో నువ్వు రోడ్లు వేసేదానికి హక్కు నీకేంటి? చెప్పు, ముందు జవాబు చెప్పు. నేనేదో పరిరక్షించినాను, కంప చెట్లు ఉన్నాయి, మరుగుదొడ్లు వాడతానే అంటున్నావు. నువ్వు మంచిదే, నువ్వు అవన్నీ చేసిన దానికి మంచిదే కాదనిలే. నువ్వు ఎందుకు రోడ్లు వేసినావు? నీ హక్కు ఏంటి దాంట్లో? నీ హక్కు దాంట్లో ఏముంది? రోడ్లు వేసే హక్కు ఏముంది? రోడ్లు వేసినా కానీ సొంతం అవుతుంది. అది నేను ఖర్చు పెట్టి నేను రోడ్లు వేసినాను అంటావు, భూమి నాది అంటావు. ఎవరేం చేస్తారు నిన్ను? ప్రభుత్వ భూమిలో కూడా నీ సొంతంలో రోడ్లు వేసుకున్న తర్వాత నాది అంటావు. నేను ఖర్చు పెట్టి నేను వేసుకున్నానని రేపు కోర్టుకు పోతావు. ఏం చేయాలి నిన్ను? ప్రభుత్వం ఏం చేస్తుంది? నువ్వు పైగా ఎమ్మెల్యేవు. ప్రభుత్వ దేవస్థానానికి సంబంధించిన వాళ్ళు వద్దని చెప్పినా కూడా నువ్వు రోడ్లు వేసినావు. వాళ్ళు వద్దు సార్ అని చెప్పినా కూడా రోడ్లు వేసినావు. ఎవరు నేను ప్రభుత్వంలో ఉండవు, ప్రభుత్వ అధికారంలో ఉండవు. జగన్మోహన్ రెడ్డి అన్నదానాలు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి నేను ఎవరు ఏం చేయలేని పరిస్థితుల్లో రోడ్లు వేసినావు. రేపు ఫ్లాట్లు వేస్తావు, ఇల్లు కట్టుకుంటావు, అమ్మేస్తావు. ఎవరేం చేస్తారు నిన్ను? ఎందుకు అంత తొందరపాటుగా నువ్వు మేము ఏమీ చేయలేదు, మేమేం మాట్లాడలే అని మేము ధర్నా చేస్తామంటాను కానీ అప్పుడే మాకంటే ముందే ప్రెస్ పెట్టినావు. నీళ్ళు భయం లేని ఎందుకు పెట్టినావు? నీ భయం నిన్ను వెంటాడుతుంది కాబట్టి నువ్వు ప్రెస్ మీట్ పెడుతున్నావు. కాబట్టి నువ్వు రోడ్లు వేసినావు కాబట్టి ఆ రోడ్లు వేసినావు, ఆక్రమించుకునేదానికి నువ్వు పన్నాగము నీ ప్లాన్ వేస్తున్నావు. కాబట్టి ఈరోజు మేము ధర్నా పెట్టి ప్రజల దృష్టికి తీసుకొని రావాలనే మా ధర్నా యొక్క ఉద్దేశం.